అస్సలు మిస్ అవ్వద్దు. రీసెంట్‌గా మేము ట్యూస్‌డే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. శ్రీ శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం. ఇది మా విజయనగరం పూల్బాగ్‌లో ఉంది. ఇక్కడ 60 అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా బావుంటుంది. దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనందరికీ తెలుసు కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇంకా చాలా పేర్లతో పిలుస్తాం కదా! శివపార్వతుల పుత్రుడు. మన వినాయకుడికి తమ్ముడు. ఇదే మీరు చూస్తున్న 60 అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా బాగుంది కదా! అసలు అలా చూస్తూ ఉండిపోతాం మనం. కింద నుంచి మీద వరకు మొత్తం గోల్డ్ కలర్‌లో చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ విగ్రహాలు కూడా ఉన్నాయి. మా చెర్రీ అన్నీ చూస్తూ షాక్ అయిపోయాడు. అన్నీ స్టోరీ చెప్పు మమ్మీ అని అడుగుతున్నాడు. ఇంకా కార్తికేయ స్వామి విగ్రహం అయితే ఎంత బాగుందంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం టాప్ టు బాటమ్ అసలు మొత్తం గోల్డ్ కలర్‌లో అలా చూస్తూ ఉండిపోతాము. 60 అడుగులంటే ఎంత హైట్ అసల. మనం కింద నుంచి చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా! సో, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసినందుకు. చెర్రీ అయితే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాడు. ఇలా షాక్ అవుతూ చూసాడు. ఇంత పెద్ద విగ్రహం ఎలా కట్టారు మమ్మీ? చాలా బాగుంది మమ్మీ టెంపుల్ అనుకుని అన్నాడు. దర్శనం కూడా చక్కగా చేసుకున్నాము. ఇక్కడ వినాయకుడు, షిరిడి సాయిబాబా ఇంకా మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు. వల్లీదేవి, దేవసేన ఇద్దరు సుబ్రహ్మణ్య స్వామి భార్యలన్నమాట. పంతులు గారు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నారు. చేసేసాము. ట్యూస్‌డే రోజు టెంపుల్‌కి వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి కదా! ఎవరికైనా పిల్లలు కావాలన్నా, మ్యారేజ్ అవ్వాలన్నా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ క్లియర్ అయిపోతాయి కదా! మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి మన ఫ్యామిలీని స్ట్రాంగ్ చేయడానికే కదా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వదిస్తారు. తప్పకుండా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ గాడ్ కదా! సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. చెర్రీ ఏంచో నెమలిని కూడా చూసి చాలా బాగుంది మమ్మీ అనుకుని చెప్తున్నాడు. ఈ అద్భుతమైన టెంపుల్ మీరు చూస్తారని చిన్న వీడియో అయితే తీసానన్నమాట. పైన నెమళ్ళు, పక్కన బాలకుమారస్వామి చాలా చక్కగా ఉన్నారు కదా! ఇంత మంచి దర్శనం చేసుకున్నారు కదా! మరి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.